అస్సలాముఅలైకుం అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోయట్ యూట్యూబ్ తెలుగు ఛానల్. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ వీడియోలో మనం చాలా విషయాలు అయితే తెలుసుకుందాము. కోయట్లో మనకైతే రీసెంట్గా గల్ఫ్ అరేబియన్ 26వ ఛాంపియన్షిప్ కప్ అయితే జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. జనవరి 1 నుంచి 4 తేదీ వరకు ఇక్కడైతే ఫుట్బాల్ ఛాంపియన్ కప్ అయితే జరిగింది. దీనివల్ల ఇక్కడ గల్ఫ్ కంట్రీల నుంచి అలాగే ఇతర దేశాల నుంచి చాలామంది ఎవరైతే ఫుట్బాల్ అభిమానులు ఉంటారో భారీ సంఖ్యలో అయితే కువైట్‌కు 79,000 మంది అయితే రావడం జరిగింది. చూడండి దీన్ని ఎంతగా వాళ్ళు ఆదరిస్తారో, ఎంతగా అభిమానిస్తారో. ఇండియాలో క్రికెట్ ఏ విధంగా ఇంట్రెస్ట్‌గా చూస్తారో గల్ఫ్ కంట్రీస్‌లో ఫుట్బాల్ టోర్నమెంట్లు గానీ, ఈ ప్రపంచ కప్పు, ఫుట్బాల్ ప్రపంచ కప్పులు గానీ వాళ్ళు అంత ఇంట్రెస్ట్‌గా అయితే చూస్తారనమాట. ఇందులో భాగంగానే కువైట్‌లో అయితే ఈసారి గల్ఫ్ అరేబియా 26వ ఛాంపియన్‌షిప్ అయితే జరిగింది. దీనికి ఓపెనింగ్‌కి నరేంద్ర మోడీ గారు గూడా వచ్చారనమాట. ఓపెనింగ్ చేసి వెళ్లారు. ఆ తర్వాత చాలామంది ఇతర దేశాల నుంచి గూడా ఈ ఫుట్బాల్ మ్యాచ్‌ను వీక్షించడానికి లైవ్‌లో కువైట్‌కైతే చేరుకున్నారు. దీనివల్ల కువైట్‌లో విపరీతంగా బిజినెస్ పెరిగింది. ఎక్కడ చూసినా హోటల్స్ గానీ, మాల్స్ గానీ ఎక్కడ చూసినా 30-40% బిజినెస్ అయితే పెరగడం అయితే జరిగిందనమాట. అలాగే కువైట్‌లో ఒక ట్రావెల్ ఏ విధంగా దుబాయ్‌లో ఒక టూరిస్ట్ కంట్రీలో ఏ విధంగా జనాలు ఫుల్లుగా ఎక్కడ చూసినా తిరుగుతూ ఉంటారో, ఆ విధమైన వాతావరణం కువైట్‌లో అయితే కనపడిందనమాట ఈ 4 రోజులు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కువైట్ దేశం ఫ్యూచర్‌లో ఏదైనా టూరిజం గురించి ఆలోచించే ఆలోచన గూడా వీళ్ళైతే చేస్తున్నట్లుగా అయితే సమాచారం అయితే ఉంది. అలాగే మనం మొన్నటి వరకు చెప్పుకున్నాము. ఎవరైతే కువైట్ నుంచి ఇండియా వెళ్తుంటారో అటువంటి వారికి బయోమెట్రిక్ వేలిముద్ర ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే సాఫర్ వెళ్ళగలరు. బయోమెట్రిక్ పూర్తి కాని వారు సాఫర్ వెళ్ళలేరు అనేది మొన్నటి వరకు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు అదే నిజమైంది. కువైట్‌లో ఇప్పుడైతే రీసెంట్‌గా అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఎవరైతే బయోమెట్రిక్ పూర్తి చేసుంటారో వాళ్ళు మాత్రమే సాఫర్ వెళ్ళగలరు. పూర్తి చేయని వారు వెళ్ళలేరు అనేది వాస్తవము. నేను కూడా మొన్న ఎయిర్‌పోర్ట్‌లో అడిగాననమాట. ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ ఏస్తుంటాం కదా! అక్కడ అడిగాను. అక్కడ అడిగితే ఆ కౌంటర్‌లో ఉన్న ఆమె ఏం చెప్పిందంటే, "వి కాంట్ ట్రావెల్ వితౌట్ బయోమెట్రిక్" అని చెప్పింది. అంటే వి కాంట్ ట్రావెల్ వితౌట్ బయోమెట్రిక్ అంటే బయోమెట్రిక్ పూర్తి కాకుండా ట్రావెల్ చేయలేరు. అంటే ప్రయాణం చేయలేరు అని ఆమె అయితే చెప్పింది. మళ్ళా నేను పైకెళ్ళి చూస్తే కొంతమంది అవునన్నారు. కొంతమంది లేదు, ఇక్కడే వేస్తున్నారు ఎయిర్‌పోర్ట్‌లోనే 4 గంటల ముందు వెళ్తే అక్కడ వేసి పంపిస్తారన్నారు. మరి ఇప్పుడైతే అఫీషియల్‌గా వచ్చిన న్యూస్ ప్రకారం అయితే బయోమెట్రిక్ ఉంటేనే సాఫర్ పంపిస్తున్నారు. బయోమెట్రిక్ లేకుండా పంపించలేదన్నమాట ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు చాలా కాలంగా టైం ఇచ్చారనమాట. ఎంత టైం ఇచ్చినా ఇంకా చాలామంది బయోమెట్రిక్ అనేది అలాగే పెండింగ్‌లోనే ఉంది. అందుకని కువైట్ గవర్నమెంట్ ఈ నిర్ణయం అయితే తీసుకొని ఉండవచ్చు. ఇలాగన్నా బయోమెట్రిక్ అయితే పూర్తి చేస్తారు అందరూ అనేసి ఈ నిర్ణయం అయితే తీసుకొని ఉండొచ్చు. కాబట్టి ఇప్పటికైనా మీలో ఇంకా ఎవరన్నా బయోమెట్రిక్ చేసుకోకుండా ఉంటే సాహెల్ అప్లికేషన్ అలాగే మెటా పోర్టల్‌లో దీని గురించి అపాయింట్మెంట్ తీసుకొని వెంటనే చేసుకోవచ్చు. ఎందుకంటే ముందంత రద్దీ అయితే లేదు. అపాయింట్మెంట్ బాగా ఫ్రీగా దొరుకుతది. ఓకేనా? చేసుకునే వాళ్ళుంటే చేసుకోండన్న. అలాగే కొత్తగా కువైట్‌కొచ్చే వాళ్ళకు ఎమిగ్రేషన్ అనేది క్యాన్సిల్ అవుతోంది ఇండియాలో. ఇమిగ్రేషన్ అధికారులు ఎమిగ్రేషన్ పేపర్‌ని అదే అగ్రీమెంట్ పేపరు క్యాన్సిల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది డూప్లికేట్ అగ్రీమెంట్ పేపరు ఉన్నాయన్నమాట వాటిలో కొన్ని. ఎందుకంటే ఇవి ఎమిగ్రేషన్ దగ్గర అగ్రీమెంట్ పేపర్ అడుగుతారనమాట. ఆ అగ్రీమెంట్ పేపర్ కువైట్ నుంచి తెప్పించుకొని ఉండాలి. ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. వాళ్ళు డబ్బు మిగిలించుకోవాలనేసి డూప్లికేట్ అగ్రీమెంట్ పేపర్ అనేది చేపిచ్చి మనకి పంపించాలని చూస్తారు. దానివల్ల ఇబ్బంది పడతాము. ఖచ్చితంగా మీరు ఒరిజినల్ అగ్రీమెంట్ పేపరే తెప్పించుకొని రావడానికి ట్రై చేయండి. మీ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో. ఏదో పేపర్ పెట్టుకొని రావాలంటే అక్కడ క్యాన్సిల్ అవుతుందంట. కట్టిన డబ్బంతా వృధా అవుతుంది. కాబట్టి ఒరిజినల్ అగ్రీమెంట్ పేపర్ తెప్పించుకొని మీ ఏజెంట్ దగ్గర అలాగైతేనే రావడానికైతే ట్రై చేయండి. అందుకే చాలామందివైతే క్యాన్సిల్ అవుతుందనమాట. డూప్లికేట్ ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా కువైట్‌లో బంగారం ధరలు చూసినట్లయితే 22 క్యారెట్ల బంగారం ధర 24 దినార్ల 430 ఫీల్స్‌కి అయితే నమోదైంది. అదేవిధంగా 21 క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే 23 దినార్ల 320 ఫీల్స్‌గా నమోదైందన్న.
అదేవిధంగా మనము దినార్ విలువ చూసినట్లయితే ఒక కువైటీ దినారు మన ఇండియన్ రూపీస్‌లో రూ. 277.50గా నమోదైతే ఉందన్న. వీడియోకైతే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ మన ఛానల్‌లో అయితే వస్తుంటాయి. కువైట్ యూట్యూబ్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. జై హింద్.